చైనీస్లో ఒక పాత సామెత ఉందండి. ప్రతి నిత్యము కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి తెలివి పెరగాలంటే. కానీ జ్ఞానం పెరగాలి అంటే ప్రతి నిత్యము కొన్ని విషయాలు వదిలేసుకుంటూ ఉండాలి. దీన్నే లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ ప్రిన్సిపల్ అని అంటారు. ఇప్పుడు చూడండి, నిత్య విద్యార్థిగా మనం ఉండాల్సిందే. At any given point of time, human brain can remember 100,000 థింగ్స్. అంటే 1,00,000 విషయాలు మన బ్రెయిన్కి గుర్తుంటాయట, అంత పవర్ఫుల్ ఇది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 80% మనకు చెత్తా చెదారమే గుర్తుంటుంది ఎక్కువగా. అది తెలివి కిందికి రాదు. దాన్ని వదిలేసుకోవాలి. అప్పుడు జ్ఞానం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీన్నే రీలెర్నింగ్ ప్రిన్సిపల్ అంటారు. సో ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఉందనుకోండి, దీంట్లో చాలా మెసేజ్లు వస్తుంటాయి. వాట్సాప్ రూపంలో, ఈమెయిల్స్ రూపంలో రకరకాలుగా నిండిపోతుంది, మెమరీ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనము? అవన్నీ కూడా డిలీట్ చేసేస్తాం, తీసేస్తాం అన్నమాట. అది మనకు అవసరం లేనిది. అవసరం లేని దాన్ని మనం ఉంచుకోము కదండి. అదే ప్రకారంగా మన బ్రెయిన్లో కూడా చాలా మటుకు అనవసరమైన విషయాలు ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. వాటిని డిలీట్ ఎప్పుడైతే చేస్తామో ఇంకా మన జ్ఞానం పెంచుకోవడానికి అవకాశం అన్నది వస్తుంది. సో దీన్నే రీలెర్నింగ్ అంటారు. ఇదంతా కూడా యువత గుర్తుపెట్టుకోవాలి. మరి పనికి మన చెత్త చెదారం అనేది నేను చెప్పను, మీ అందరికీ తెలిసిందే. తెలిసి కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి, అది కుదరదు. ఇంట్లో చెత్తనైతే ఎట్లయితే ఊడ్చేస్తామో, ఉంచుకోం కదండి ఇంట్లో, ఊడ్చేస్తామో ఆ ప్రకారం చేసేయాలి. బండి స్టార్ట్ చేసే ముందు ఆ సీట్ మొత్తం తుడుచుకుంటాం మనం. అలా చెత్త ఉంటే దాని మీద కూర్చోం కదా. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ విజ్డమ్.